నమస్తే, వెల్కమ్ టు పిఆర్కే. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సౌమ్య పొందరపాటి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో అండి. మ్యామ్, ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది డయాబెటిక్ పేషెంట్సే ఎక్కువ ఉంటున్నారు. అసలు ఇది ఎందుకు వస్తుంది మేడం? దీనికి కారణం ఏమై ఉండొచ్చు? ఇది రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో డయాబెటీస్ అంటే షుగర్ ఎక్కువ ఉంటే కనుక మన బాడీలో మనం డయాబెటీస్ అంటామండి. సో దీనికి ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ అనేది ఏం లేదు. చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ వరకు ఎవరికైనా రావచ్చు. ఓకే. సో ఇది ఎందుకు వస్తుంది అంటే ఒకటి జెనెటిక్. ఒకవేళ మనకి ఎవరికైనా పెద్దవాళ్ళలో ఉన్నాయి, ఫ్యామిలీలో రన్ అవుతాయి అన్నమాట. సో ఫ్యామిలీలో ఎవరికైనా ఉంది అంటే మనకు రావచ్చు. రెండోది మన లైఫ్ స్టైల్ బట్టి, బరువు ఎక్కువ ఉన్నా సరే, లేకపోతే మనకు స్ట్రెస్ఫుల్ కండిషన్స్ అంటే వర్క్ స్ట్రెస్ కానీ, పర్సనల్ స్ట్రెస్ ఏదైనా కానీ, స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, ఎలా పడితే అలా తింటాము, ఎలా ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేకుండా ఉంటాము. కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో వస్తుంది అనమాట. సో వీటి మూలంగా రావచ్చు అనమాట షుగర్ అనేది. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అంటే ఈ మెడిసిన్ వాడొచ్చు అంటారా మేడం డయాబెటీస్కి సంబంధించి? డయాబెటీస్ అన్ని మెడికేషన్స్ వాడలేమండి, బట్ దేర్ ఆర్ ఫ్యూ మెడికేషన్ విచ్ వీ కెన్ యూజ్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో అలాంటివి మేము ప్రిస్క్రైబ్ చేస్తామన్నమాట. కంపల్సరీ మ్యాండేటరీగా షుగర్ అనేది ప్రెగ్నెన్సీలో కంట్రోల్లో ఉంచుకోవాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనూ. లేకపోతే దాని మూలంగా మనకి కాంప్లికేషన్స్ అరైజ్ అవుతాయండి. సో ప్రెగ్నెన్సీలో వచ్చేది ఏంటంటే ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ అయిపోగానే షుగర్ నార్మల్కి వచ్చేయచ్చు. కానీ వీళ్ళలో ఏంటంటే రిస్క్ ఉంటుంది, తర్వాత ఎప్పుడైనా షుగర్ వచ్చే అవకాశాలు వీళ్ళకి ఎక్కువ ఉంటుంది నార్మల్ పాపులేషన్ కన్నా. ఓకే. సో వాళ్ళు ఏంటంటే ఇంకా జాగ్రత్తలు కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట. జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువ మానిటరింగ్ చేసుకోవాలి. అంటే వచ్చిందా, ఉందా, లేదా అనేది రెగ్యులర్గా ఎవ్రీ 3 months 6 monthsకి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే. అంటే ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మేడం? రాకుండా ఉండటానికి ఏంటంటే అండి, ఫస్ట్ ఫుడ్. అంటే మనము అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఈ షుగరీ సబ్స్టెన్సెస్, రెడీమేడ్ అవైలబుల్ ఫుడ్స్, అలా హై క్యాలరీ ఇంటేక్ అంటే క్యాలరీస్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, ఇలాంటివన్నీ ఫస్ట్ అవాయిడ్ చేయడం స్టార్ట్ చేయాలి. మనం తినే ఫుడ్లో ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్స్, ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్స్, కొంచెం ఫ్యాట్ పోర్షన్, కొంచెం వెరీ మినిమల్ కార్బోహైడ్రేట్లో కూడా అండి మనకు 2 రకాలు ఉంటాయి, సింపుల్, కాంప్లెక్స్. సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఏంటంటే వెంటనే షుగర్ని స్పైక్ చేస్తుంది. అలా కాకుండా కొంచెం మనము ఆ సింపుల్ కార్బోహైడ్రేట్ని, లేకపోతే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే కొంచెం టైం పడుతుంది అరుగుతానికి టైం పడుతుంది, షుగర్ పెరుగుతానికి టైం పడుతుంది. సో ఇలాంటి ఫుడ్స్ అంటే మనం తినే ప్లేట్లో మనం ఏం తింటున్నాము అనేది చూసుకుంటాం, చాలా ఇంపార్టెంట్ షుగర్ రాకుండా ఉండడానికి. ఓకే. షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాలన్నా అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. రెండోది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. మళ్ళీ ఏదైనా అండి అంటే వాళ్ళు మనం మాట్లాడుకునేవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. సో ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నిట్లోనూ మనం లైఫ్ స్టైలే మార్చుకోవాలి. ఈ లైఫ్ స్టైల్ రెండే జనరల్గా స్ట్రెస్, స్లీప్, ఫుడ్, ఫిజికల్ యాక్టివిటీ. ఓకే. సో ఏంటంటే మళ్ళీ సేమ్ కార్డియో, వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ కంపల్సరీ 40 minutes ఎవ్రీ డే ఫర్ అట్లీస్ట్ 5 days ఇన్ అ వీక్. అంటే కొంతమంది ఏంటంటే వారానికి ఒకసారి నేను క్రికెట్ ఆడతానండి అంటారు. అది సరిపోదు. ఇప్పుడు మనము రోజు తింటున్నాము, ఒకరోజే ఫిజికల్ యాక్టివిటీ చేస్తాము అంటే అది కుదరదు. సో అట్లీస్ట్ వీక్లో ఒక 5 రోజులన్నా అండి కంపల్సరీ రోజుకు ఒక 40 నిమిషాలు మన కోసం ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసి అలా మన బరువుని మెయింటైన్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇది రాకుండా అవకాశాలు ఉంటాయి. వచ్చినా సరే కంట్రోల్లో పెట్టుకోగలుగుతాము, కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోగలుగుతాం. ఓకే. అంటే డయాబెటీస్ పేషెంట్స్కి ఒకవేళ స్వీట్ తినాలనిపిస్తే తినొచ్చా, తినకూడదా మేడం? అంటే తింటే పెరుగుతుందంటారా? తింటే పెరుగుతుందండి. డయాబెటిక్సే కాదు, మనకు కూడా. అంటే ఇప్పుడు మనకు కూడా డయాబెటిక్ రేంజ్లోకి వెళ్ళదు, కానీ ఇప్పుడు మనమైనా సరే షుగర్ తింటే అండి అసలు అంటూ కొంచెం స్పైక్ ఉంటుంది మనకు కూడా. డయాబెటిక్ పేషెంట్లో ఏంటంటే అండి అది బాగా కంట్రోల్ చేశారు, ఎప్పుడైనా ఒకసారి తినబుద్ధి అవుతోంది, అది కూడా బాగా షుగర్ కంట్రోల్లో ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా ఒకసారి బాగా తినబుద్ధి అయితే కనుక చిన్న పీస్ వీఆర్ ఓకే. కానీ అలా తిన్నప్పుడు ఏంటంటే కొంచెం మానిటరింగ్, అంటే మరుసటి రోజు షుగర్ ఎలా ఉంది, ఆ తిన్న రోజు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, బట్ నాట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ఎప్పుడైనా ఒకసారి అంటే ఓకే, కానీ మరీ రెగ్యులర్గా మాకు స్వీట్ తినాలని ఉంది తింటాము అని అంటే కనుక మెడిసిన్ పనిచేసే విధానం కూడా మారిపోతుందండి. మనం ఒకవేళ బాగా తింటా ఉన్నాం అనుకోండి, వాళ్ళకి డోసేజెస్ ఎక్కువ అవసరం పడతాయి. ఈ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఎక్కువ చూస్తామండి. డోసేజ్ ఫ్లక్చుయేషన్స్ ప్లస్ షుగర్ ఫ్లక్చుయేషన్స్ 2 ఎక్కువ ఉంటాయి అన్నమాట. డయాబెటీస్ ఉన్నవారు మేడం ఎక్కువ పుల్కాస్, జొన్న రొట్టె ఎక్కువ తింటూ ఉంటారు. ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది అంటారు బాడీకి? అదేనండి, ఇప్పుడు పాతకాలం మన కొర్రలు, రాగులు, జొన్నలు, సజ్జలు ఇవన్నీ ఏంటంటే ఆర్ బెటర్ దెన్ వైట్ రైస్. అంతేగాని అది తిన్నాము అని చెప్పి మన షుగర్ కంట్రోల్లో ఉండదండి. అది తింటే
రైస్ మీద కొంచెం బెటర్గా ఉంటుంది అని అంటాం. ఓకే. అంతేకాని అది తినంగానే షుగర్ కంట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు కొంతమంది మేథీ వాటర్ అంటారు. కొంతమంది ఏంటంటే పొద్దున్నే లేవగానే మేము మెంతులు నీళ్ళు తాగుతాము, అది మా షుగర్ కంట్రోల్ చేస్తుంది అంటారు. వీఆర్ నాట్ అగేన్స్ట్. మీకు ఒకవేళ అది కంట్రోల్ చేస్తుంది అని అనిపిస్తే తీసుకోండి. కానీ అది రిపోర్ట్స్లో రిఫ్లెక్ట్ అవుతాయిందా లేదా అనేది కంపల్సరీ రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. అంటే అది కంట్రోల్ చేస్తుందా లేదా, మీ ఫాస్టింగ్ షుగర్ ఎంత ఉంది, తిన్న తర్వాత షుగర్ ఎంత ఉంది, 3 months యావరేజ్ ఎంత ఉంటుంది అనేది మాత్రం చూసుకుంటూ ఉండాలి. ఓకే. అంటే రైస్ తినకుండా, వైట్ రైస్ తినకుండా ఏది తిన్నా కూడా కొంచెం ఎనర్జీ తగ్గిపోతుంది అని అంటూ ఉంటారు కదా మేడం. అంటే ఎలా? ఏముండదండి. నిజంగా చెప్పాలి అంటే ఏముండదు. అది అంతా అంటే మన ఆలోచనలో ఉంటుందన్నమాట. ఏదో అన్నం తినకపోతే మాకు బలం లేదు అనేది ఒక అపోహ. అంతేగాని ఇప్పుడు వైట్ రైస్ కన్నా కూడా మంచి ఇంకా అంటే మన పాతకాలం వాళ్ళు, మన యాన్సెస్టర్స్ ఏదైతే తినేవాళ్ళు, అవన్నీ సూపర్ ఫుడ్స్. దే గివ్ అస్ ఎనర్జీ. కానీ ఏంటంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ లేకపోయినా దే ఆర్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్. ఇప్పుడు మిల్లెట్స్ ఉన్నాయి, లేకపోతే రాగి ఉంది. ఇవన్నీ ఏంటంటే బెనిఫిట్స్ బాగుంటాయి, అంత షుగర్ స్పైక్ అవ్వదు. లేదు మాకు అన్నమే కావాలి, అన్నమే తింటాము, మాకు అన్నం తినకపోతే అవ్వదు అనుకున్న వాళ్ళు దంపుడు బియ్యం అంటే అన్పాలిష్డ్ రైస్, బ్రౌన్ రైస్, లేదు అది కూడా తినలేకపోతున్నాం, అట్లీస్ట్ హాఫ్ బ్రౌన్ రైస్. సో ఏంటంటే అండి ఆ పొట్టు అనేది ఏదైతే ఉంటుందో ఆ ఫైబర్ మూలంగా మనకి షుగర్ పెరగకుండా చూసుకుంటుంది. ఈ కంప్లీట్లీ పాలిష్డ్ రైస్ ఏంటంటే ఆ పొట్టు లేనప్పుడు ఇట్స్ అ సింపుల్ కార్బోహైడ్రేట్, వెంటనే స్పైక్ అయిపోతుందండి షుగర్. సో అట్లీస్ట్ లేదు మాకు అన్నం తింటేనే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి అట్లీస్ట్ బ్రౌన్ రైస్ ఈజ్ బెటర్ దెన్ వైట్ రైస్. అంటే డయాబెటీస్కి రెగ్యులర్గా ఇంకా డైలీ మనం ఉన్నంత కాలం మెడిసిన్ వాడుతూనే ఉండాలంటారా? దీనికి పులి స్టాప్ అనేది ఉండదంటారా? జనరల్గా 90% ఆఫ్ ద పేషెంట్స్లో ఉండదండి. అన్లెస్ అండ్ అంటిల్ చాలా బాగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు, చాలా అంటే బాగా కంట్రోల్లో ఉంచుకుంటున్నారు. అది ఇనీషియల్గా మనం రికగ్నైజ్ చేసినప్పుడు వాళ్ళ షుగర్ లెవెల్స్ బార్డర్ లైన్ హైలో ఉన్నప్పుడు మనం రికగ్నైజ్ చేసామనుకోండి, ఈ కంట్రోల్ అనేది ఈజీగా ఉంటుంది. హై లెవెల్స్లో డిటెక్ట్ చేసాము, ఎన్నో ఏళ్ళు పట్టించుకోలేదు, తెలియలేదు, అంటే ఎన్నో మంత్స్ తెలియలేదు వీళ్ళకి అనుకున్న వాళ్ళల్లో మెడిసిన్స్ ఆపటం కొంచెం ఇబ్బంది అవుతుందండి. ఎక్కడో ఒకళ్ళకే తప్ప మిగతా వాళ్ళందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ మెడికేషన్, గో ఆన్ మెడికేషన్ అన్లెస్ అండ్ అంటిల్ వెరీ గుడ్ లైఫ్ స్టైల్, బరువు తగ్గారు, చాలా బాగా కంట్రోల్ చేస్తున్నారు, ఫుడ్, డైట్, ఎక్సర్సైజ్ అన్నీ బాగా ఉన్నాయి అనుకున్న వాళ్ళు కొన్నిసార్లు ఆపి చూస్తాము. అది కూడా అలా ఆపిన పేషెంట్స్లో మానిటరింగ్ ఇంకా ఫ్రీక్వెంట్గా చేస్తాం అన్నమాట, ఇంకా స్ట్రిక్ట్గా చేస్తాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.